గుర్తించటమే. ఒక్కసారి ఆలోచించుకునే కొద్దీ ఈరోజు ఇది, ఈరోజు ఇట్లాగా ఇది చేసాము, ఇది చేయలేదు, ఇది చెయ్యాల్సిందే. ఏది ఏ రోజుకి ఏది శాశ్వతం, ఏది అవసరం? బందీ అయిపోయిన నిన్ను చూసుకోగలగటమే సత్యం అంటే. ఎందుకు బందీ అయ్యావు? కాలం ఒక్కలాగా గడిచిపోతున్నది అనుక్షణం. అలాంటి కాలంలో నువ్వుండి, సత్యమయ్యి నువ్వుండి, దేనికోసం ప్రయాణిస్తున్నావు? నువ్వు దేనితో ప్రయాణిస్తున్నావు? దేనికి గురి అవుతున్నావు? అవస్థకి, ఆశకి, అన్నిటికీ ఎందుకు గురి అవుతున్నావు? అట్లా మనకి మనం శోధించుకున్న నాడు జీవితం యొక్క సత్యం, అయ్యున్న సత్యం రెండు ఒకటి చేస్తాయి. మనకిప్పుడు అయ్యున్న సత్యంకి మనం గడిపే జీవిత సత్యం కుదరట్లా. సత్యం సత్యంగా కుదరాలి. ఎలా? సత్యం సత్యంగా ఎలా కుదరాలి అంటే, అయ్యున్న సత్యం ఎంత నిజమో మన కళ్ళ ముందల మనం గడిపే ప్రతిదీ వంక పెట్టనివ్వకుండా, ఇంకోటి మార్పు చూపించకుండా గడిపేయగలగటం. వంక అంటే ఏదో 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 అనుకోవటమే వంక. అంతకుముందులో ఒకటి అనుకోవటం, ఇప్పుడు కనపడేది వేరుగా అనుకోవటమే వంక. నీకు అంతకు ముందులా అనేది ఇంకోటి లేదు, ఇప్పుడు చేయాల్సింది అంతకన్నా ఇంకోటి లేదు, ఎక్కడ ఇంకోటి లేదు. బుద్ధిలో పుట్టించి దాన్ని తీర్పించడమే మనిషి యొక్క పుట్టుక. ఏం పుడుతున్నది అనేది, ఏం పుట్టింది అనేది ఆడికే చెందుతుంది. ఎవరికి పుట్టిన వాడికి ఆడికే చెందుతుంది. ఎప్పుడు పుట్టిందో అప్పుడే చెందుతుంది. ఇందాక పుట్టింది ఇప్పుడుకి చెందదు, నాకు పుట్టింది నీకు చెందదు. ఇప్పుడు ఈ చెందే పుట్టుకంతా ఎంత వాల్యూగా కనిపించి చెందుతున్నదో అంత వాల్యూ లేనిది. ఎంత వాల్యూగా కనిపించి చెందుతున్నదో దానికి, ఇప్పుడు నా గుడ్డ, నా పని, నా వస్తువు, నేను, నా అని ఎట్ట చెందించుకుందో దాన్ని, అంత అవసరం తీర్చే వరకే కానీ మళ్ళీ తర్వాత దానికి ఆనవాళ్ళే. కానీ ఆనవాళ్ళు లేని తీర్చేదాన్నేమో ముద్రలు వేసుకుంటా గుర్తులు పెట్టుకుంది. అయ్యున్న సత్యాన్ని, ఆనవాళ్ళు ఉన్న సత్యాన్ని, స్వరూపమైన సత్యాన్ని మర్చిపోయింది. ఆనవాళ్ళు ఉండటం అంటే ఏంటి? దానికి రూపనామాలు లేవే, ఏ మార్పులు లేవు కదా. అయినా మరి దాన్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనకు అదే కదా, అయ్యున్న దానిని ఎలా గుర్తించాలి? నేను అయ్యున్నాను అన్నది దానిని నేను ఎలా గుర్తించాలి అంటే, అక్కడ ఆ గుర్తించే దగ్గర ఇదిగా మన కంటి ముందలకి ఎదురైందిగా, మన భావనలో అంటే బుద్ధిలో పుట్టిన దానిగా గుర్తించటం, దాన్ని ఆ పవర్ని వాడుకోవటం, దాన్ని పక్కన పెట్టేయగలం. ఒక వస్తువుని మనం ఏం చేస్తాం? తెచ్చుకుంటాం నాకు అని, దాంట్లో ఉన్న వాల్యూ వరకే తీసుకుంటాం. తర్వాత దానికి ఉన్న పైన తొక్కు, తోలు, వేస్ట్ అంతా పడేస్తాం. వేస్ట్ పడేసేటప్పుడు ఏమైనా బాధేసిందా మనకి? ఎందుకు బాధ వేయలేదు? దాంట్లో సారం నేను అనుభవించాను అనుకుంది. వేస్ట్ని ఎంత ఈజీగా పడేసింది కదా. సరుకు తెచ్చుకుని ఇంత పెట్టి కొని తెచ్చుకున్నాను అన్నప్పుడు, అంత విలువ కనిపించినప్పుడు దానిలో వచ్చిన సరుకే నాదయింది, వేస్ట్ నాది కాదని ఏం ఫీల్ లేకుండా పడేసావు కదా. ఆ వస్తువుకు వేస్ట్గా తయారైందంతా.
అందుకే అట్లా ఆ వేస్ట్తో కలిసి ఉన్నదానికి కలిపిన వాల్యూ వేస్ట్ మనకు ఉపయోగపడేది రెండు కలిపి ఉన్నదానికే వాల్యూతో కొనుక్కున్నాం. ఒట్టి వేస్ట్నేమి వాల్యూతో కొనుక్కోలేదుగా. కొనుక్కునేటప్పుడు పైన ఉన్నది లోపల ఉన్నది కలిపే కొనుక్కున్నాం కదా. మరి దాని లోపలిది వాడుకుని పైన తీసేసేటప్పుడు పడేసేటప్పుడు ఎవరైనా బాధ వేసిందా? మనకి బాధ వేయలేదు కదా. అయ్యో ఇంత పెట్టి కొనుక్కున్నాను పడేయాల్సి వచ్చింది అనుకున్నావా? దానిదేదో అనుభవించావు, ఆ కాయ రూపంలో ఏదైనా సరే స్వీకరించావు, అందుకు దానికి ఏం బాధ పుట్టలా. ఇప్పుడు ఎలా అంటే మనకి సత్యవస్తువు అయ్యున్న మనం జీవితంలో ఎదురయ్యే ప్రతి కారణ కార్యంని అనుభవించేటప్పుడు మనకి ఎదురయ్యిన దాంట్లో ఆ సత్యవస్తువు ఆధారంతో ఇది తయారైందని, ఆ తయారైంది దీనికి చెందబడిందని, ఆ సత్యం దీనికి చెందబడిందని, దీనికి కూడా అయ్యున్నది దీనికి కూడా చెందబడిందని, దాని ఆనవాళ్ళను మళ్ళీ ముద్రేయకుండా పక్కన పడేయమని. ఒక రూపాయి ఉంటేనే ఆ వస్తువు మనం కొనుక్కోగలిగాం. కొనుక్కున్న దాంట్లో లోపల ఉన్న వినియోగపడిన దాన్నే వినియోగించుకోగలిగాం. పైన ఉన్నది మనకు పనికిరాంతంతా పడేసాం కదా. అట్లా ఇప్పుడు రూపాయి లాంటిదే మనం అయ్యున్న సత్యం. ఇప్పుడు మనకు వినియోగపడేది అన్నామే, ఒక వస్తువు కొనుక్కొచ్చిన తర్వాత వినియోగపడేది అన్నామే, అదే మనకు ఎదురైన భావన, మన చేతలు, మన అలవాట్లు ఏదైతే అవి ఉన్నాయో అవన్నీ అంటే మనకు ఎదురయ్యేదంటే అవసరాలు తీరుస్తున్నాయి. దీని పరంగా మన చేతలన్నీ దీనికి అవసరాలు తీరుస్తున్నాయి. తీర్చిన తర్వాత వేస్ట్గా పడేసేది ఏంటయ్యా అంటే గుర్తే, నాకు నేను అన్న గుర్తుని పీకేయమన్నాడు. మరేమో మనం ఏం చేస్తున్నాము, ఆ సత్యం పెట్టి దీనిని కొనుక్కుని ఈ అవసరాలు తీర్చే దీనిని కొనుక్కుని వేస్ట్ని పడేయటానికి బాధగా ఉంది దానికంతే. అట్లా బాహ్యంలో జరిగే పని, అంతరంలో జరిగే పని, ఆధారమైన పరమాత్మకు రెండు అవసరం లేదు. మనకి ప్రకృతి పరంగా తెలిసిన జ్ఞానం, మన చేతల జ్ఞానం, మన అనుభవ జ్ఞానం ఇప్పుడు వరకు ఒక కోణంలోనే అర్థమైంది. ఆ కోణం నుంచి అసలు సత్యంగా అర్థం చేసుకుంటే కోణం మారక్కర్లేదు, చేతలు మారక్కర్లేదు, విధానం మారక్కర్లేదు, నువ్వే స్వరూపవాణి అని గుర్తించి ఇంకా ఏటి ముద్రలో నీ మదిలోకి పడనివ్వకుండా నువ్వే కాపలా కాసుకోవటం ఒక్కటే సాధన, ప్రత్యేకమైన సాధన కాదు. ఈడు తెలియంతనంతో జరిగిన అన్నిటినీ ఏదైతే చేసుకుంటూ వచ్చాడో తుడుపుకుంటూ రావటం ఒక్కటే పని. తుడుపుకుంటా రావటం అంటే చేసుకునేటప్పుడు ఎట్టా అంటిచ్చాడో అర్థం కాక ఇప్పుడు తుడపాలంటే కుదరట్లా, అంతే తేడా. అదే ఏ పట్టులో పట్టి చేపించాడు. ఎందుకంటే నేను ఈ పని చేయకపోతే నాకు కుదరదు అని బుద్ధి బలంగా నుంచింది అక్కడ. అందుకు ఆ పట్టుని గుర్తించమంటున్నాడు పరమాత్మ. ఏ పని అయితే మన నుంచి మనం అనుకున్న కుదరకుండా మన బందీ చేసేసిందో, వదులుదామని అనుకుంటున్నాం కదా, అనుకున్న బందీ చేసిందో ఆ చేసేటప్పుడు అంత పట్టు పట్టింది అది. ఇప్పుడు కొరికేరు ఘాటు లోపలికి దిగింది అంటే ఏంటి అక్కడ అర్థం? అంత గట్టిగా జరిగింది ఆ పని. మామూలుగా కొరికిన దానికి ఊరికే ఘాటు పడ్డనేపలేదు, అక్కడ గట్టి పడల. మన చేతలన్నీ ప్రతి విషయంలో అట దూర్చాం. చేతల లోపం కాదు, దూర్చిన లోపం. ఆ దూర్చటంలో ఏమైపోయింది? నేను పుట్టేసింది, బందీ చేసేసింది. మార్పు చెందుతాయి నిజంగాని అని చెప్పతే ఇదేంటి ఇంత అవసరాలు తీర్చాటిని మార్పు చెందుతాయి అంటారేంటి, నిజంగానే అంటారేంటి, ఇలాతో మన బతుకేంటి అని అంది. అనగానే నువ్వే బ్రహ్మానివి, ఇదంతా మార్పు చెందేది అన్నప్పుడు మనకి అసలు మనకు ఏమర్థమైంది? మనకి
మార్పు చెందటం ఏంటి, అవసరం తీర్చడం ఏంటి, ఈ లేకపోతే అసలు మన జీవితం ఏంటి అర్థం. ఏ అయినా సరే ఈ చేతలన్నీ లేకపోతే అసలు మన జీవితం ఏంటి అంది. అందుకనే మహాత్ముడు జ్ఞాని అనే పదం పేరు పెట్టి ఆడు చేతల్ని ఈడు చేతల్ని కూడా కలిపి చూపించారు. ఆడు బతుకుతున్నాడు, నువ్వు బతుకుతున్నావు, ఇద్దరు బతుకుతున్నారు. ఆడెట్లా జ్ఞాని అయ్యాడు, ఇటు ఎట్లా అజ్ఞాని అయ్యాడు. చేతల బందీ తప్ప అక్కడ ఏమీ మార్పు లేదు. అందరం అదే పని చేయొచ్చు, దాని లోపల ఆంతర్యం ఒక్కడే తేడా. అయ్యే పనులు, అయ్యే చేష్టలు, అయ్యే చేతలు. మరి అక్కడ ఆ మార్పు బందీ అయిపోయిన వాసన మార్పుల్ని ఎవరు పసిగట్టగలరు, ఎవరు పీకగలరు? ఎవరికి వాళ్ళ దగ్గర జరగాల్సిన పని అది. ఇంకోళ్ళది వెళ్ళి చెప్పటం కాదు, ఇంకోళ్ళది వెళ్ళి చూసి రావటం కాదు. ఎవరి దగ్గర వాడికి తెలియబడతా ఉండాలి ఏం బందీ అయ్యాము, ఏం విడుదల అవ్వాలి అనేది. మోసం అంతా ఇక్కడ జరిపిస్తూ ఉంటే ఇంకెక్కడి నుంచో మోసం అనేది తను తాను సమర్థించుకుని పక్కన వాళ్ళు వెంటబడి తిరిగింది, పక్కన ఏరుకుంటూ తిరిగింది. ఈ పని నేను చెయ్యను, ఈ పని నేను చేస్తాను అని ముద్ర వేసుకోవడానికి సరిపోయే పుట్టామా మనం? ఎవరమన్నా ఈ పని నాకు రాదు, ఈ పని నాకు వచ్చు అని పుట్టామా? మనం తయారు చేసి వచ్చిన విధిగా ఉన్నది చేపిస్తున్నది. ఆ రెండు, నేను వచ్చు అన్నా, రాదు అన్నా, చేయను అన్నా, చేశాను అన్నా, ఎంత బలీయంగా అంతకు ముందర ఆ వాసన దానిని అంత పట్టుంటేనే కదా అంత చచ్చినట్టు వద్దనుకున్న చేయాల్సి వచ్చి, అక్కర్లేదనుకున్న చేయాల్సి వచ్చి, చేద్దామనుకున్న చేయలేకపోవటానికి కారణం ఏంటి? అంత బలీయమైన ముద్ర. ఇప్పుడు అంత బలీయమైన ముద్ర ఇంత విధిగా మన వెంబడిస్తున్నది అని అనుకుంటున్నాం కదా. బలీయమైన ముద్ర ఇంతలా వెంబడిస్తున్నది అంటున్నామే. ఆ బలీయాన్ని ఒక్క వేటులో తుంచటానికి ఏంటి ఇక్కడ అంటే సత్యం. అందుకే అమ్మ దేనినైతే అంత మూలంగా కనుక్కోగలిగారో ఆ ఒక్క పదములో అందించి దాని తెప్పలంతా మీరే పడండి అంటున్నారు. నిజం కానిది అని మాట చెప్పుకొచ్చిన, మార్పు చెందేది అని మాట చెప్పిన, కనుక్కోవటానికే సత్తా లేనోడు నిజం చేసుకున్నాడు, దాంతోనే కాలక్షేపం చేశాడు. కనుక్కొని తనంతటికి తను కనుక్కుని ఆ రెండింటిని పక్కన పెట్టడానికి వల్లగాక దాంట్లోనే కలిసిపోతున్నాడు. ఇదే కదా ప్రయాణం మన అందరి దగ్గరికి జరిగేదంతా కూడా. అక్కడ ఆ వల్లగానోడు కలిసిపోయేవాడు నీ ఇక్కడ బుద్ధిపరం బలం చాలట్లేదనే, వీడు బుద్ధి బలమే చాలట్లేదనే, ఆ పవరు ఉన్న అయ్యున్న సత్యము ఆ పవర్ వల్లే జరుగుతుందని మన నుంచి మనకే ప్రత్యక్షణం పాఠం జరగాలి. ఏం పాఠం అది? ఇప్పుడు ఏ బిడ్డలు ఏం చదువుకుంటే ఆ డిగ్రీ పోస్ట్ వస్తున్నదో ఆ తెలివి దానికి జీవితానికి రేపు అన్నిటికీ తన బతుకు తెరువుకు ఉపయోగపడుతున్నదో మనం చూస్తున్నాం కదా. అమ్మాయి చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ తెలివి ఉంది, ఆ పని చేసుకురాగలరు అంటున్నాం కదా మనం. ఆ పని చేసుకురాగలరా అన్న వాళ్ళని ఎట్లా అంటున్నాం? చదువుకున్న వాళ్ళు అని చెప్పుకుంటున్నాం కదా. అట్లా ఆ పని చేసుకురాగలరు అని ఎట్టా చదువుకుని ఆడ ఆ తెలివిని పోగు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పని చేసుకురావాలి అంటే మన దగ్గర జన్మ నుంచి విడుదల, అది పని చేసుకురావడం. మనకి అందరం కనవాపరంగా జీవితానికి జీవనోపాధికి ఆ పని చేసుకురావడానికి ఈ అవసరం ఉంది అని తెలుసుకున్నామే. ఇప్పుడు మనం ఆ జన్మని విడుదల చేసుకోవడానికి కావలసిన నాలెడ్జి చదువుకుంటున్నాం ఈ బడిలో. అంతే కదా, ఎప్పుడు విద్యార్థులమే. మన కళ్ళ ముందర జరిగేదాన్ని మలుచుకోవటమే విద్య. విద్య అంటే కొత్తదేంగా, అంటే ఏదో ప్రత్యేకమైన పుస్తకాలును రాతలు కాదు కదా. ఆల్రెడీ తోలు కింద దొంగ రాత అన్నారంట మనం చేసుకొచ్చిన విధిని.
తోలు కింద దొంగరాత. అదే కదా ఇక్కడ అంటా తెచ్చుకున్న విధి అని ఇక్కడ ఎందుకంటున్నాం? తోలు కింద దొంగరాత. దొంగరాత అంటే ఏంటి? మనమే తయారు చేసుకొచ్చుకుని దానికి బందీ అయిపోయి దాని నుంచి విడవడలేక ఈ వాల్యూ అయిన జీవితాన్ని మొత్తం అప్పచెప్పేసాం దానికి. ఇప్పుడు సంపాదన అంతా వాళ్ళ అప్పుకు కట్టాల్సి వస్తున్నదంట పాపం. అందుకని వాళ్ళకి ఎక్కడ ఆదాయంగా మిగలలేదు అంటున్నాం. చూసావా ఎక్కడన్నా? అట్లా ఉంది మన జీవితం మొత్తం. మనకు అందుకనే ప్రతి వ్యక్తికి 24 గంటలే ఉన్నాయి. ఆ 24 గంటలో ఏ వ్యక్తి ఎలా గడుపుతున్నాడో, ఒక క్షణం గడిపినట్టు ఒక క్షణం గడుస్తున్నదా మనం ఒక్కసారి ఆలోచిస్తే? అందరికీ ఆ 24 గంటలే ఉన్నాయి. ఎవరం దేనికి వెచ్చిస్తున్నాం కాలాన్ని? ఒక్కసారి ఆలోచిద్దామా? ఎవరికన్నా అందుతుందా? ఈ కాలాన్ని ఇట్లా వెచ్చించగలము అని అందుతుందా మన జీవితానికి? నేను ఇదే ఆలోచిస్తాను, ఇదే చేస్తాను ఏ రోజైనా సరే. వెచ్చించేదంతా శరీరపరంగా కనపడే చేతలు కనపడుతున్నాయి ఏమో కానీ మానసికంగా బుద్ధి కదలిక మనకు కనపడట్లేదు. శరీరంగా చేతలు కనపడతాయి. ఎందుకంటే వీళ్ళు 8 గంటలు ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే 4 గంటలు ఈ పని చేస్తున్నారు, లేకపోతే ఇన్ని గంటలు నిద్రపోతున్నాము, ఇవన్నీ కనపడతాయి మనకి. ఇన్నేసి గంటలు ఇట్లా చేస్తున్నామని మనకు చేతలు కనపడతాయి. దాని వెనకాల ఉన్న బుర్ర చేసే పని మనకు కనపడట్లేదు కదా. ఆ బుర్రకి వెనకాల ఉన్న విధి కనపడట్లేదు కదా. ఆ బుర్రకు కూడా వెనకాల ఉన్న విధి వల్ల బుద్ధి చలనం పుట్టడమే కానీ, తను తయారు చేసి వచ్చిన రికార్డు వల్ల చలనం కలగటమే కానీ దానికి సొంత పెత్తనం లేదు. అట్లా ఆ విధికి వెనకాల ఏముంది? ఆ తయారు చేసిన విధికి వెనకాల ఏముంది? నేనునే ఉంది. ఈ నేనుకి వెనకాల ఏముంది? ఆ చైతన్యమే ఉంది. ఉదాహరణ తర్వాత వెనక్కి వెళ్తే ఏముంది అంటే ఆఖరికి ఈ చైతన్యం. ఆ చైతన్యం నుంచి ఈ విధానంగా మలచబడ్డాడు, మార్పుగా నేను పుట్టించుకున్నాడు. అందుకే వీడికి ఇన్ని కారణకార్యాలు ఎదురవుతా వచ్చినాయి. అందుకనే ఇక్కడ కారణకార్యాలను ఎదురవుతా వచ్చినోడిని ఏంటి మూలం అంటా లాక్కెళ్తే తప్ప ఆడ అమాంతంగా ఏమీ అసత్యాన్ని కనుక్కోలేడు. ఇక్కడ ఉన్న కాలమేమో మనకు కనపడే కాలం అమ్మ. ప్రతి గడియ మనని దాటుకుంటా అది వెళ్తున్నది. అయ్యున్న సత్యాన్ని దాటుకుంటా కాలం వెళ్తున్నది కదా. అయ్యున్న సత్యాన్ని దాటుకుంటా వెళ్ళే కాలాన్ని, ఆ దాటేటప్పుడు ఆ కాలాన్ని మనం పట్టుకోగలగాలి. మనను దాటి వెళ్ళే కాలాన్ని మనం పట్టుకోగలగాలి. అయ్యున్నావు నువ్వు కనుక కాలం దాటి వెళ్ళకుండా నువ్వు పట్టుకోగలగాలి. అంటే ఏంటి? ఆ ఒక్క గడిచే లోపు నువ్వైన సత్యం నీకు అర్థమవ్వాలి, నువ్వు తెచ్చిన కారణం కట్ అవ్వాలి. ఒక్క గడిచే లోపు దానికి అంత షార్ప్ అయిన పనిలో మరి మత్స్యయంత్రాన్ని కొట్టిన అర్జునుడు ఎక్కడ దృష్టి పెడితే మత్స్యయంత్రాన్ని కొట్టాడు? ఎక్కడ చూస్తున్నాడు అర్జునుడు? నీళ్ళల్లో చూడాలి. చేప ఎక్కడ తిరుగుతున్నది? పైన తిరుగుతున్నది. మరి ఆయన దృష్టి ఈ బాణం తగిలేటట్టు ఇక్కడ చూస్తే అక్కడ కొట్టగలిగాడు? ఏకాగ్రతే కదా. అలా ఒక గడియలో మనం బుద్ధి పెట్టి స్వరూపాన్ని గుర్తించగలగాలి. తను తయారు చేసి వచ్చిన విధిని ఖాళీ చేయగలగాలి. అదేమైనా మత్స్యంత్రం ఏమైనా ఊరికేనే అట్ట నిలబడి ఉంటే ఇక్కడ చూసి అక్కడ కొట్టవచ్చు. గిర్ర తిరిగేది పైన పెట్టిందంతేగా. మరి కథలో చెప్పారు అంతే కదా. గిర్ర తిరిగేది స్పీడులో. ఆ స్పీడులో తిరిగే దానిని ఇక్కడ చూస్తా పైకి బాణం పెట్టి కొట్టాలి అంటే ఎక్కడ ఏకాగ్రత కుదిరింది ఆయనకి? ఒక్క స్వరూపం దగ్గర ఉన్న ఏకాగ్రతే తను అయినప్పుడు కుదిరిద్ది అది. అందుకనే ఎవరికైనా ఈ జీవితంలో ఒక అర్జునుడి రూపంలో చూపించిన ఈ ప్రతి విషయంలో మనకి కథల రూపంలో చెప్పినా అయ్యిన వాడికి ఒక్కడికే అది సాధ్యం. ఈడుగా వచ్చేసిన జీవుడికి ఎక్కడ సాధ్యం కానిది అది. నిశ్చలత లేదు దాడికి. అందుకనే ఆ మనోనిశ్చలతకు ఉన్నంత పవరు అయ్యున్న సత్యం ఇది అని అక్కడ తెలపబడింది. ఇంకెక్కడ తెలపబడకపోయినా ఇప్పుడు ఆ చేతల దగ్గర తెలపబడిందా లేదా?
అందుకనే అయ్యున్న సత్యం ఎట్లా ఎట్లా గుర్తించగలం అంటే అలా చూపిస్తా మన కథల రూపంలో కానీ జీవిత రూపాల్లో కానీ. ఎవరైతే విశ్వామిత్రుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షిలా ఎలా పొందారు, ఏం చేసి పొందారు? అట్టా కథల రూపంలో మనకి వినిపించి మనకు అర్థమయ్యేది నీ దగ్గర అది ఉంది అని చూపించారు, నువ్వే అది అయ్యున్నావని చూపించారు మనకి. అందుకే కదా ఎందుకు వీటిని వదలలేకపోతున్నావు అని మన బుద్ధికి మనం గుర్తించగలిగితేనన్నా వదులుతాం. కానీ నా దగ్గర ఏమీ లేదు, నాకు ఇదే బాగుంది, నేను ఇదే అనుకునటానికి ఇంకా దాని దగ్గర ఇంకా వదలటానికి ఏముంది, మనకి విడుదల పొందటానికి లేదు కదా. ఇక్కడ ఏం చెప్పారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక గడియ మనని దాటుతున్నది అన్నాం. ఏ రోజుకి ఆ రోజు మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నుంచి సచ్చేదాకా ప్రతి గడియ మనం దాటిందే కానీ అమాంతం ఎక్కడి నుంచి పోలా, మన కళ్ళ ముందలు జరగకుండా పోలాది, మనం వృధా చేసుకున్నదే. అయ్యున్న సత్యాన్ని ఎందుకు వృధా చేసామంటే దేనికి అప్పు చెప్పాము అంటే ఇగో అర్థమవుతుంది అది దీనికోసము అని. మరి ఇదేమన్నా సామాన్యందా? వృధా చేసాములే అని మొత్తం తీసి పక్కన పడేయటానికి ఆ కాయ కనుక కుళ్ళ పెడితే పడేస్తామేమో కానీ కొనుక్కొచ్చి అంత మధురంగా ఉన్నదాన్ని తీసి పడేయగలమా? కుళ్ళితే పడేస్తాం. కొనుక్కొచ్చిన మధురంగా మనకు అవసరం తీర్చే అంత విలువైన దాన్ని అంత వాల్యూ పెట్టి కొనుక్కొచ్చి పడేయగలమా? పడేయలేం కదా. ఇప్పుడు అంత వాల్యూ అయిన దాన్ని సరుకు తీసుకుని పడేయమంటున్నారు నిన్ను ఇక్కడ. నువ్వు అనుకున్న వాల్యూ అది. నీ బుద్ధే చైతన్యాన్ని గుర్తిస్తే రసం తీసేసాక పిప్పి లాంటిది, ఆ వాల్యూవే ఇక్కడ. అందుకే మనం నిజం అనుకున్న ఈ బుద్ధి పరాన్ని ఆత్మపరం దగ్గరికి వెళ్ళి నిజంగానిది చేయమని చెప్పి ఆ నిజంగానిది కూడా విధిని అవజేసుకుంటా నిజంగానిది చేయమన్నారు. కానీ విధిని పోగు చేసుకుంటా నిజంగాని దానిలో ఎంత మూలం దాగుంటుందో అక్కడ. మరి విధిని అవజేసుకోగలగాలి. ఇక్కడ ఒట్టిగా తీసి పారేసో ఇప్పుడు నాకు కష్టం వచ్చిందని నేను అంటే చచ్చిపోవటం కాదు, అక్కడ కష్టాన్ని జయించి నెట్టుకోగలగాలి. చచ్చిపోతే ఏముంది, మళ్ళీ పుడుతున్నాం కదా. అక్కడ చూడు, మరి చచ్చిపోవటం కాదు కదా రెమెడీ. నువ్వు దానిని జయించగలగటం ఎలా? నువ్వు పెద్దోడు అయితేనే అది చిన్నదవుతున్నది. అలా ప్రతి క్షణం మనలో మనం ఆ శోధనగా తీసుకున్న నాడు ఆ వాల్యూ అయిన గడియ మన చేతుల్లోకి తీసుకోగలుగుతుంది అది. ఇప్పుడు ఈ భూమి మీద ఇంత తెలివిగా చేతల్ని కథలని అన్నిటినీ గుర్తిస్తున్నాం కదా. అనుభవంలోకి వచ్చేసరికి ఈ మది ఒక మొబ్బులాగా కప్పేసి తాను చేతల నుంచి విడిపడితే ఎక్కడ తన ఆనవాళ్ళు పోతుందోనని అమాంతం పట్టేసుకుంది ఇది మనని. ఈ అహం, ఈ నేను అనే అహం, ఈ చేతలు అనే నిజం, ఇక్కడ కనిపించే వృద్ధి అనే నిజం, ఇక్కడ అవసరాలు అనే ఇంద్రియాలు అట్ట బందీ అయిపోయినాయి. ఎలా నేను ఫ్యాన్ లేకపోతే బతకలేను, నాకు తిండి లేకపోతే బతకలేను, నేను ఇచ్చేయకపోతే బతకలేను, నాకు ఇది కావాల్సిందే అనే అంత బందీ అయిపోయి కూర్చున్నాయి. ప్రతిదానికి అలవాటు చేసేసాం కదా. వాటిని ఇప్పుడు ఎక్కడ దొరకకపోతే అవి అందకపోతే నేను బతకలేనేమో అన్నంత బలీయంగా లొంగిపోయింది బుద్ధి. అందుకనే ప్రతి వ్యక్తి నుంచి నా నుంచి నీకు, నీ నుంచి నాకు ఆశించటం పెరిగిపోయింది. ఆశించటం ఎంత అంటే నేను ఇట్లా నేను అనుకున్నది జరగాలి అంటే ఇందరితో కనెక్ట్ కావాల్సిందే అనుకుంది. అందుకే ఒక్క తనింద్రియం లొంగినందుకు, లోనైనందుకు ఎంతమందితో ఏర్పాటు చేసుకుంది. కట్టుదిట్టం తనింద్రియం దగ్గర వచ్చి ఉంటే ఎక్కడి నుంచి అయినా ఏది ఎదురైనా స్వీకరించగలదు. అది ఏది ఎదురైనా ఇప్పుడు అసలు ఎదురవుతుందేమోనని ముందలే భయపడి ఎడుతున్నది కదా. దీనికి బాధలన్నీ అయ్యే.
ఇప్పుడు గడియ ఇంత అందంగా జరిపించబడింది, దీనికి అర్హత ఉంది అని అంత అందంగా అనుభవించేది పక్క గడియలోకి ఎందుకు భయాన్ని తీసుకొస్తున్నది అంటే దేనికో లొంగిపోయాడు. ఆడు గుర్తించటమే ఆడిని లొంగిపోయాడని. కఠోరంగా ఏమి కాళ్ళు పైకి ఎత్తి కింద తలబెట్టేమి ఆసనం వేసి ఏం జపం ధ్యానాలు ఏం చేయమనలా. ఇక్కడ కఠోరమైన పని చూపించబడేదిగా కాదు, అక్కడ బుద్ధికి నేర్పమంటున్నారు మనకి అమ్మ. ఎలాగా? ఈ ఇంద్రియాల లొంగిన దేనికైతే అలవాటు పడి చేసి ఉన్నామో అది అందన్నాడు కూడా. ఎటు సుకృతం ఉంటే అందుకుంటానే వెళ్తున్నది, అందుతూ ఉన్నా కూడా అందన్నాడు కూడా బుద్ధికి బలం నేర్పుదామంటున్నాడు. ఆడు అలవాట్లోనేమో అనుక్షణం లోనైపోయి లొంగిపోతా గడిపే ఈడు ఎట్లా అమాంతం వాడు చేయగలడనే భయంతో పెద్దలు మనకి చెప్పారు. అందుకనే వల్ల కాదు అనే ఇంద్రియ ప్రేరణ, ఇదే నిజం అనుకున్న బుద్ధి ప్రేరణ, ఈ రెండిటిని ఏం చేయమన్నాడు ఇక్కడ? ఈ చైతన్యానికి ఆ రెండిటితో కనెక్ట్ ఉంది కానీ అది కాదు అన్నారు, చెప్పుకోమన్నారు. బుద్ధికి శరీరానికి చైతన్యంతో కనెక్ట్ ఉంది కానీ ఈ పరమైన కనెక్ట్ కాదు అని చెప్పమన్నారు. ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలు, తర్వాత విడాకులు తీసేసుకున్నాం. ఇప్పుడు ఎవరమే? ఇప్పుడు ఏం సంబంధం అంటే అట్టా తీసుకున్నప్పుడు అట్టా అయ్యాం, విడాకులు తీసుకోగానే ఏమీ అవలా మన ఇద్దరం. ఆ రెండిట్లో మధ్యలో జరిగిన అంతకు ముందల భార్యాభర్తలు అవ్వటానికి ఏమి ఉంది, ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి ఏముంది? చేతల పరంగా సంతకం, బుద్ధిపరంగా ఆలోచన. అంతకుముందల నా అనుకున్నది, తర్వాత ఇప్పుడు నాది కాదు అనుకుంటున్నది. ఆ రెండే కదా ఆ మధ్యలో జరిగిందంతా. అట్లా మనం అంతకు ముందల జరిగిన ఆ నా అనేదాన్ని ఇప్పుడు చేతల్లో సంతకం పెట్టి చూపించేది కాదు కాబట్టి మంది ఆ నా నుంచి విడాకులు అయిపోయిన ఇంక బుద్ధిని వెనక్కి లాక్కురావటం నాకు ఆదికా అంతే అయిపోయింది కదా. కళ్ళ ముందలే మనిషి కనపడుతున్నారు, చచ్చిపోతే అయిపోవటం కాదు. కళ్ళ ముందలే మనిషి ఉన్నాడు, నాది కాదు, ఇంకా నాకు హక్కు లేదు, మన ఇద్దరికి ఆలోచన లేదు, ఏం లేదు అని బుద్ధిని వెనక్కి తీసుకొస్తామే. ఆ బంధం నాది కాదు, నా హక్కు నాది కాదు అని అట్ట తీసుకురావాలంటే దీనికి పరుచుకున్నది ఎక్కువైపోయి వల్లగాటలు అంతే తేడా. ఇప్పుడు అట్ట సంతకం అన్న పెట్టేయమంటమైతే గబక్కనేమన్నా చేసేసేవాళ్ళమేమో ఇద్దరి మధ్యలో కట్ చేయడానికి. కానీ అల్లుకుపోయిన ఆలోచన, జీవితం నేను 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 నాది అని అల్లుకుపోయిన ఆలోచన ఇది ఎట వెనక్కి రాగలదా? అందుకనే అయ్యున్న సత్యానివి నిన్ను నువ్వుగా తెలుసుకునే అంతవరకు ఈ తోసేసేవాడిని అయి కాదు తోయాల్సింది, నీతో కలిపి నిన్ను కలిపి తోసుకో అని చెప్తున్నాడు. అయ్యున్న సత్యాన్ని ఆడ అనుభవపూర్వకంగా రూఢీ పడాలి అంటే కలిపి ఏటినో తోయటం కాదు, నిన్ను కలిపి తోసుకోమన్నాడు. భావనలో తోసుకోమన్నాడు. చేతలతో నిన్నెక్కడ కలిపి తోసుకుంటావు? నువ్వేమన్నా ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి దూకటమా, లేకపోతే అగ్నిలో పడి కాలటమా? నీ శరీరం ఉంచుకుని అదేం చేయటం కాదు కదా. బుద్ధిపరంగా అటాచ్ అయిపోయి ఉన్నా, వాసనా బలాలు పేరుకుని ఉన్నా వాడిని తొయ్యటం ఒక్క గడిలో అలా జరగబడాలి. సత్యం తెలవాలి, కలిసున్న వీడిని తొయ్యగలగాలి. అప్పుడు ఆ తొయ్యటానికి ఏ సత్యాలు మనకు అర్థం అవ్వాలి? ఇప్పుడు అడు కనుక ఒక ఉద్యోగం చేయటానికి ఇది నేర్చుకుని ఉన్నాడు, ఆ పని చేసుకు రావటానికి వీడికి తెలివి ఉంది అని మనం ఎట్లా చదువుకున్నాడు ఆ పని చేసుకొస్తాడు అని ఎట్లాగా అప్పచెప్పాము ఆ పనిని. ఇప్పుడు ఆ సత్యాన్ని సత్యంగా ఉంచటం, ఏదైతే కలుపుకున్నాడని జాగ్రత్తగా ముళ్ళ మీద చెరక్కుండా తీసుకోవడం,
నాకు అవసరం అంతది ఆ చేరత. అట్లా తీసుకోగలగటానికి ప్రాక్టీస్ ఏంటయ్యా అంటే అనుక్షణం గుర్తింపులో ఉండటం, భావాలని గుర్తించగలగటం. ఏ భావాలని అంటే అది ఒకసారి విసుగుని తెస్తున్నది, ఒకసారి ఇష్టాన్ని తెస్తున్నది, ఒకసారి ఏంటో కోల్పోయిన దానికి మళ్ళీ చూపిస్తున్నది, ఒకసారి తెగానందంగా చూపిస్తూ ఉంటుంది కదా. అనుక్షణం దాని వంతు పని చేస్తూ ఉంటుంది కదా. చేసే దాని వంతప్పుడల్లా ప్రతి క్షణం గుర్తిస్తా, నీ ఏడుపు నీకేమన్నా ఉంటే అనిపిస్తే చేసుకో, నాకు చేయాల్సింది ఏమీ లేదు, అయ్యున్న సత్యాన్ని గుర్తించగలగటమే అని చెప్పి, ఆ చెప్పిన ఆ అయ్యున్న సత్యాన్ని గుర్తించగలగనివ్వకుండా చేసే అడ్డుని తొలగించుకోవటం. ఇది కల్పనకి. అందుకనే మీకు నిమిషానికి ఇన్నిసార్లే ఆలోచనలు ఇన్నే వచ్చినాయి, ఆ వేలు వచ్చినాయి నాకు అన్నా, ఎవరన్నా వచ్చినా రాకపోయినా దాని తీరుని నాది అనుకోవటమే అడ్డం. దాని తీరుని దాందే, దాని తీరే అంతా అని మాటతో చూడటం కాదు కదా. మాటతో అయితే బాగానే చెప్పేసుకుంటున్నాం. అమ్మో వాళ్ళ నోట్లో నోళ్ళు పెట్టలేం, ఆపేద్దాం అనుకుని ఎట్లా ఆపుతున్నాదో అక్కడ పడలేక అంటామే. ఇప్పుడు మన బుద్ధి చేసే వరవడి ప్రతి క్షణం తను పెత్తనమేంటో, తను సాధించేదేంటో, తన చేతలేంటో, తను లొంగిందేంటో చూడగలగటమే కానీ మార్చగలగటం కాదు. ఆ చూడగలగటంలో ఎంత షార్ప్గా బుద్ధి పెడితేనో అది చూపించి అది పక్కకి నెట్టి సత్యాన్ని చూపించగలగాలి. అది అయ్యున్న సత్యాన్ని చూపించగలగాలి. అందుకనే ఇప్పుడు అమ్మ నాకు అట్లా నిలకడ రావట్లేదని నువ్వు అంటూ ఉంటావు చూసావా, ఆ నిలకడ రానిది ఎంత సత్యమో ఆ సత్యాన్ని ఆ నిలకడ రాని దగ్గర అట్లాగే చూడగలగాలి. చూడగలిగితేనే దాని నుంచి విడిపడటానికి మనకి దారి ఉంది. అది గనక దానిని అదే మోసం చేసుకోవటం, నేను బాగానే ఉన్నాను అని మోసం చేసుకోగలిగిందా అసలు విడుదలకి ఛాన్సే లేదు. గుర్తించగలగటం ముఖ్యమమ్మా. అందుకనే నువ్వు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఎలా ఆనందిస్తాడంటాడు, నువ్వైనా నేనైనా ఎవ్వరమైనా నాకు ఈ రిసుకు ఉంది అని గుర్తిస్తేనే వెనక్కి తిరగటానికి కుదురుతుంది. రిస్క్ ఉన్నా పర్వాలేదు, దాని దోవ దాందే, నా దోవ నాదే అని ఊరికే మాట చెప్పుకుంటే జరగదు కదా. పని కాదు కదా. పని కాకుండా ఊరికి అమాంతం ఏదో మాట చెప్పుకోవటం కాదు కదా. ఆ రిసుకు ఎన్నాటికైనా గుర్తిస్తున్నాడు చాలు కదా. అది చాలు, ఆ రిస్కుని గుర్తిస్తున్నాడు చాలు. ఆ రిస్కుని ఆడే విసుకు మీద విసుకు ఆడే తెచ్చుకుని వెనక్కి వస్తాడు. రాడమ్మా, వాళ్ళ చేత ఏం రాడాడు. ఆడికే విసుకొచ్చి అసలు నీ గోలేంటి, అసలు నీ గోలేంటి, అసలు నీ గోలేంటి అని మనం ఎదుటివాడిని అంటాం కాదు. మన బుద్ధిని మనం గమనించి నీ గోలేంటి అంటే అప్పుడు ఆడు సరైన రూట్ చూపిస్తాడు. కానీ నా గోలే కరెక్ట్ అనే కదా ఎన్నాళ్ళు జీవితాన్ని గడిపాడాడు. అందుకనే మనం సత్సంగం దగ్గర ఏదన్నా బయటకు వస్తున్నది అంటే ఈడు ఒక్కడే కాబట్టి వచ్చేస్తాడు బయటికి. ఇంకోళ్ళ దగ్గర మనం ఆ మాట మాట్లాడలేము, చెప్పుకోగలం. అసలు నాకేంటి ఈ ఆలోచనలు, ఈ గొడవ ఏంటి అని అంత విధానంలో ఎవరి దగ్గర చెబితే అర్థమవుతుంది? ఎవరి దగ్గర మనం చెప్పగలమా? అలాగా చెప్పుకోలేం కదమ్మా, బయటికి రాదు కదా, స్వతంత్రం రాదు కదా. అందుకనే మనం సత్సంగం యొక్క దానిని ఎలా చూడగలగాలంటే అది ఒక స్టేజీ. కురుక్షేత్రం ఎలా స్టేజీ అయ్యిందో నేను అదే చెప్పే, కురుక్షేత్రంలో ఎలా పోటీగా ఉండేదమ్మా. అందుకే ఎవ్వరం ఎలా మాట్లాడుకున్నా, ఎవ్వరం ఎలా తీసుకున్నా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఆనవాలి ఎవరికి లేదు, ఎవరితో ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే మనకు భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ స్థానాన్ని గుర్తించగలగాలి, మనం అయ్యున్న స్థానాన్ని గుర్తించగలగాలి, మనం ఇక్కడ చేసే పని గుర్తించగలగాలి.
అప్పుడు చాలా తొందరగా కట్ అయిపోతూ ఉంటుంది. స్థానాన్ని గుర్తించిన మన లోపల ఉన్న గుర్తించిన ఇక్కడ జరిగే ప్రాసెస్ గుర్తించినాడు ఎక్కడికక్కడ ఈజీ అయిపోతుంది అది మనం. అందుకు తెచ్చుకుంటున్నాను. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, రానాళ్ళు కాదు, అందరు సమానం అని ఎందుకన్నాడయ్యా అంటే అందరం ఆ కురుక్షేత్రంలో ఉన్నోళ్ళమే కదా. బయటకి చెప్పుకోగలిగిన ఛాన్స్ ఇక్కడ ఉంది, కుదిరింది. ఇంకెక్కడ చెప్పుకున్నా దీనికి మెంటల్ అంటారు. ఎందుకంటారు? సహజం అది మాట్లాడటానికి వీలు లేనిది. కానీ ఇక్కడ మెంటల్ కూడా రిపేర్ చేసే లక్షణం దానికి ఉంది కనుక. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు పుట్టినయా అని గుర్తించటానికి కూడా ఛాన్స్ లేకుండా జీవించేస్తున్నాం మనం. ఏమేమి దాచొచ్చామో మనకి తెలియట్లా. ఇప్పుడు ఏమీ రాలేదు బుద్ధిలోకి. ఆడికన్నా ఉత్తముడు ఈ సృష్టిలో ఉండడు కదా. ఘర్షణ రాలేదు, వెలితి రాలేదు, ఆ వ్యధ రాలేదు. ఏ గడి ఆ గడి ఆనందంగానే గడుపుతున్నాడు. అదే కదా సత్యం అంటే. ఎందుకు వస్తున్నదని అడగలేంది, ఇది వచ్చేసింది కనుక రెమెడీ ఉంది. అక్కడే ఆ వచ్చే దగ్గరే దాచుకుంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక రోగం దాచుకుంటే ఆడికేం పని, డాక్టర్కి ఏం పని? నీ తొవ్వి తీసేమి ఆడేమి మందుడు నువ్వు చెప్పుకుంటేనే. ఇక్కడ మనకి అందుకే ఇంకొక గమనం పెరిగే కొంది, మనకి విలువ వాల్యూలు తెలుపుతూ ఉన్న కొంది వాడు జాగ్రత్తగా దానిని వాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇన్ని గంటలు కూర్చున్నామా అన్నదేమి లెక్క కాదు కదా. మనకి ఏ రోజుకి ఆ రోజు ఏది మనకి బలంగా అందబడితే అప్పుడు మనం గిన్నె నిండేసాక ఆ పైప్ కాడి నుంచి పక్కకు తీస్తామా, పైప్ కింద ఉంచుకుంటామా? పక్కడు పక్కన పెట్టుకుంటాడు. ఎవడవసరం వాడు తీర్చుకుంటూ ఉంటాడు. అట్లా మనకి వెలితి లేకుండా, సమయంతో విధి లేకుండా పవర్ గల్లది అందించబడటమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఏం పవరు? జీవితానికి మన అమ్మ బాబులు, మన జీవితము, మన విధి మనకి బాగానే స్టోర్ అయ్యి అందరు ఇచ్చిన దాంతో వాడుకుంటున్నాం. అందరూ సపోర్ట్గా ఉన్నారు జీవితానికి. జన్మకి లేదు, మనకి సపోర్ట్ జన్మకి లేదు. జీవితానికి ఉంది ఆల్రెడీ ప్రారంభ రూపంలో. దాని గురించి వాళ్ళు కొత్తగా నువ్వు పాకులాడి నువ్వేదో చేసుకోకర్లా. జన్మకి కావలసిన గోల్ హాయే స్వరూపమైన మనం ఆ హాయిని అనుభవించకపోతే మళ్ళీ తిరిగి రాంది. ఎందుకే కాదు, జాగ్రత్తగా వినండి. 100 సార్లు అదే మాట ఎందుకు చెప్తున్నారంటే, ఎక్కడ లొంగిపోయే నోడికి ఆ విలువని అందుకోవడానికి ఛాన్స్ లేదు, లోనైన వాడికి ఛాన్స్ లేదు. మనం లోనైన దానికి ఎన్ని చెప్పుకుంటున్నాం? 6 వర్గాల కామ, క్రోధ, లోభ, మోహం, అది ఆశ్చర్యాలనే రకాలు ఇన్ని గుంజి పడేస్తూ ఉంటే ప్రతి అణువులో మరి ఆ లోనవ్వని చైతన్యాన్ని మనం చూడాలి అంటే ఎలా సాధ్యం? దానికే కదా ఇదంతా. అందుకని అస్తమానం బాబోయ్ అని భయం పుట్టి చెబితే మరీ జోలికి రాడని అమ్మ వాటితో పక్కన పడేయండి మీరు అయ్యి ఉన్నారని ఒక్క మాట చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు కదా. ధైర్యాన్ని ఇచ్చారు అమాంతం అదే. కానీ వీటన్నిటిని వరవడిని తట్టుకోవడానికి ఆ ధైర్యంతో నేను ముందరకు వెళ్ళటానికి ఇవన్నీ దాటి వెళ్ళాల్సిందే అంటే నీకుంటే, నీకు లేకపోతే ఎంత ఉత్తమమో. ఎవరికాళ్ళకు ఉన్నాయి దాటి వెళ్ళాల్సిందే, లేకపోతే మరీ రైటే కదా. ఇప్పుడు శరీరము ఏ అవస్థ పెట్టలేదనుకో అమ్మా, ఉన్న పని ఉన్నంత చేసుకుంటావు. ఏ రోజు పని ఆ రోజు ఉన్న పని ఉన్నంత చేసుకుంటావు. అదే అవస్థ పెట్టినా పని అంతే చేయాల్సిందే. ఎందుకంటే దాని రుణం ఉంది కనుక. అవస్థ పెట్టినా పెట్టకపోయినా అది అంతే చేయాలి. పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? పెడితే లెక్క చేయకుండా చేస్తాడు, పెడతా ఉంటే మూతతో చేస్తాడు. నాకు వచ్చి పడింది నేను పడుతున్నాను, ఈ రెండిటితోనే చేస్తాడు. మరి ఈ రెండింటికి మధ్య ఉన్న ఎవరిది? అవస్థ పెట్టకుండా ఉన్న ఎవరిది? ఇది తెచ్చినోడిదే కదా. ఇక్కడ ఆ తెచ్చినోడి దగ్గర చూపిస్తే దానికి అర్థమవుతుంది. నువ్వు తెచ్చుకుని ఎవడి మీద పడి ఏడుతావు? కారణం నువ్వు తెచ్చుకుని ఎవడి మీద పడి ఏడుతావు. ఆ మాట చెప్పటానికి ఇందే అది. కారణం వెతుక్కురావటమే అలవాటు కదా ఆడికి. నీ మూలాన్ని
నొప్పి వచ్చింది అనగానే ఇక్కడ ఏం తిందో ఏం చేసిందో ఇక్కడ గుర్తించదో ఇంకేదో ఎదురైంది కారణాలు ఎత్తుకొచ్చుకుంటుంది. దానికి ఏదో లోపం చేస్తేనే కదా. అందుకే భగవంతుడు ఇక్కడ ప్రారంధాన్ని ఏ విధంగా అవజేయాలంటే చచ్చే లోపల ఏ విధంలోనైనా ఎదురవ్వచ్చు. ఒకే రకమైన రూల్ లేదు అక్కడ. పొట్టలో గ్యాస్ ఒక రకమే, నొప్పి ఒక రకం కాదు. అది ఎక్కడికి తంటే ఆ రకాలు నొప్పి.